అండి మొన్న 21వ తారీఖున హోలీ రోజు సికింద్రాబాద్ ఆల్వాళ్ళ సంఘటనలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఎంత కిరాతంగా జరిగిందంటే ఆ పాపని అత్యాచారం చేసి చంపేయడం కూడా జరిగిందండి. సంఘటన రుజువైన రోజునే నడి రోడ్డు మీద పెట్టి కాల్చి చంపేయాలండి. అప్పుడే వ్యవస్థ మారుతుంది. అంతవరకు కూడా వ్యవస్థ అనేది మారదండి. సార్ దయచేసి రాజకీయ నాయకులారా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీ మేనిఫెస్టోలో కూడా ఇలాంటి ఆడపిల్లలకి ఇటువంటి ఎప్పుడు జరగకుండా, ఒకవేళ జరిగితే కనుక వాళ్ళని చంపేస్తాను అన్నట్లుగా మీరు మేనిఫెస్టోలో కూడా ఒక హామీని చేర్చగలిగితే ఏ నాయకుడైనా సరే మేము సపోర్ట్ చేస్తాం. దయచేసి దీని గురించి ఒకసారి ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. అమ్మాయిలంటే ఒక కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలో, స్కూల్కి వెళ్ళే అమ్మాయిలో వీళ్ళకి రక్షణ లేదని అనుకున్నాం. కానీ ఇప్పుడు పుట్టిన పిల్ల దగ్గర నుంచి వాళ్ళు పెరిగి పెద్దయి ఎంతవరకు అయ్యే వరకు కూడా ఏ క్షణాన కూడా ఆడపిల్లకి రక్షణ అనేది లేకుండా పోయింది. 6 సంవత్సరాల పాప అంటే కనీసం ఆ పాపకి అభంశుభం ఏమీ కూడా తెలియదు. కనీసం ఏంటి అనేది గుర్తించే అవకాశం కూడా ఆ పాపకి తెలియదు. అటువంటి పాపని తీసుకొని వెళ్ళి అతి దారుణంగా అత్యాచారం చేసి ఇనపరాడుతో కనీసం మనకి ఏదైనా మేకు గుచ్చుకుంటేనే మనం ఎంత బాధపడతాం తెలుసు. అటువంటి ఒక అమ్మాయిని ఇనపరాడుతో కొట్టి చంపేశాడు. అది కూడా తన పక్కింట్లో నివసించే ఒక బీహార్కి సంబంధించిన ఒక వ్యక్తి. అతి దారుణం ఏంటంటే అసలు ఆ బీహార్ నుంచి వచ్చి ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆ ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళకి కూడా ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలియదు. వాళ్ళు ఏదో డబ్బులు వస్తున్నాయి మామూలుగా అద్దెకిచ్చుకున్నారు అంతే. ఆ వ్యక్తికి అసలు ఆ వివరాలు ఏంటి ఏమి కూడా తెలియదు. ఇంకొకటి, ఈ చిన్నపిల్లల్ని అసలు తల్లిదండ్రులు కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే కూడా పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకంటే అసలు ఆ పిల్లలకి ఏం తెలియదు, ఏదో బయటకు వెళ్ళి ఆడుకుంటారు అనుకుంటున్నారు అంతే. దయచేసి తల్లిదండ్రులు కూడా మారాలండి. మన పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు అసలు వాళ్ళు ఎవరితో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, కనీసం ప్రతి క్షణం కూడా మన పిల్లల్ని పరీక్షించుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. దయచేసి దీని మీద రాజకీయ నాయకులను ఎస్పెషల్లీ ఎందుకు అంటున్నాం అంటే, మన చట్టాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసాం నిర్భయ ఘటన జరిగింది. వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత పడిందో శిక్ష మనందరికీ కూడా తెలుసు. అలా జరగకుండా ఉండాలి అంటే కనుక నేరం జరిగింది, ఎవరు చేశారనేది తెలిసిన వెంటనే ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా వాడిని నరి రోడ్డు మీద పెట్టి కాల్చి చంపాలి. అటువంటి తప్పు చెయ్యాలన్న ఆలోచన కూడా ఎవరిలోని కూడా రాకూడదు. అంటే కనుక వాళ్ళకి పడే శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే ఆ పడే శిక్షలు కూడా అతి త్వరగా జరగాలి, వెంటనే జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంటనే జరగాలి. అలా జరిగితేనే కనీస సమాజంలో కొంత కాకపోతే కొంతైనా మార్పు వస్తుందని ఆశిస్తూ. యూత్ ఉన్నారు, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. దయచేసి ఈ వీడియోని వైరల్ చేసి ప్రభుత్వం ఒత్తిడి తెస్తారని కోరుకుంటున్నాను. దయచేసి వీడియో వైరల్ చేయాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్ల గురించి, హీరోయిన్ల గురించి వద్దన్నా సరే చేస్తారు. దయచేసి దీని గురించి ఒక్కసారి మనసు పెట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళు కఠిన శిక్షలు పడేట్లుగా చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. చెప్పండి. సెంటర్లో